హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం పంచాయత్ సెక్రటరీ మెయిన్స్ పేపర్ 1 రివిజన్ 1 వీడియో చూద్దామండి. ఓకే, ఆకాశం నీలిరంగులో ఉండటానికి గల కారణం ఏమిటి? ఆకాశం నీలిరంగులో ఉండటానికి గల కారణం పరిక్షేపణం. 2016 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి లభించింది? సో 2016 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేసి కె విశ్వనాథ్ గారికి దక్కిందండి. నెక్స్ట్, హాకీ ఇండియా ప్రస్తుత చైర్మన్ మరియమ్మ కోసి కాగా అంతర్జాతీయ సమాఖ్య అధ్యక్షుడు ఎవరు? హాకీ ఇండియా ప్రస్తుత చైర్మన్ ఎవరండి? మరియమ్మ కోసి. అంతర్జాతీయ సమాఖ్య అధ్యక్షుడు నరీందర్ బాత్రా. నెక్స్ట్, ఆంథ్రాక్స్ వ్యాధి దేని ద్వారా వ్యాపిస్తుంది? ఆంథ్రాక్స్ వ్యాధి గాలి ద్వారా వ్యాపిస్తుందండి. సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ ని ఏ సంవత్సరంలో స్థాపించారు? సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ ని 1939వ సంవత్సరంలో స్థాపించారండి. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని 3 సార్లు అలంకరించి భారతదేశ కురువృద్ధుడుగా పేరుగాంచిన వారు ఎవరు? సో భారతదేశ కురువృద్ధుడుగా పేరుగాంచింది ఎవరండి? దాదాభాయ్ నౌరోజీ. భారత అణుశాస్త్ర పితామహుడు ఎవరు? భారత అణుశాస్త్ర పితామహుడు జహంగీర్ బాబా. ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొన్న సిపాయిల తిరుగుబాటు మీరట్లో ఎప్పుడు ప్రారంభమైంది? సిపాయిల తిరుగుబాటు మీరట్లో 10th మే 1857 ప్రారంభమైందండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేసి సెప్టెంబర్ 3, 1939 ప్రారంభమైందండి. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పదవి ఏర్పాటైంది? రాజ్యాంగంలోని 52వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి పదవి అనేది ఏర్పాటైందండి. గాంధీజీ ఎన్నవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు? సో గాంధీజీ వచ్చేసి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? 974 కిలోమీటర్లు. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను ప్రధానమంత్రి ఏ రోజున విడుదల చేశారు? జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను ప్రధానమంత్రి జూన్ 1, 2016 విడుదల చేశారు. ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మొత్తం లక్ష్య అంశాలు ఎన్ని? ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మొత్తం లక్ష్య అంశాలు 169. ఆదర్శ రైతు పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? ఆదర్శ రైతు పథకాన్ని 2007వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలోనే మొదటిసారిగా ఏ న్యాయమూర్తికి జైలు శిక్ష విధించారు? దేశంలోనే మొదటిసారిగా ఏ న్యాయమూర్తికి జైలు శిక్ష విధించారు? సిఎస్ కర్ణన్. ప్రస్తుత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ప్రస్తుత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కెకే వేణుగోపాల్. ప్రస్తుత ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎవరు? ప్రస్తుత ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎడోవర్డ్ ఫిలిప్. దేశంలోనే పొడవైన సొరంగ మార్గం జమ్మూ కాశ్మీర్లోని చెనాని నష్టి రహదారిని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభించారు? 2017 ఏప్రిల్ 2న. ఓకే, యూరోపియన్ యూనియన్ నెలకొల్పి 2017 మార్చి 25 నాటికి ఎన్ని ఏళ్ళు పూర్తి చేసుకుంది? 60 ఏళ్ళు. సో 60 ఏళ్ళు అయిందండి. మార్చి 25, 2017 యూరోపియన్ యూనియన్ కంప్లీట్ చేసుకొని 60 years కంప్లీట్ చేసుకొని. ఓకే, లాలా లజపతి రాయ్ని ది మోస్ట్ డేంజరస్ కాన్స్పిరేటర్గా వర్ణించిన గవర్నర్ జనరల్ ఎవరు? లాలా లజపతి రాయ్ని ది మోస్ట్ డేంజరస్ కాన్స్పిరేటర్గా వర్ణించిన గవర్నర్ జనరల్ హోర్డిన్స్ టు. ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదాన్ని ఏ ప్రణాళికా కాలంలో ఇచ్చారు? ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదాన్ని 5వ ప్రణాళికా కాలంలో ఇచ్చారు. హిందూ వృద్ధి రేటును పేర్కొన్న ఆర్థికవేత్త ఎవరు? హిందూ వృద్ధి రేటు పేర్కొన్న ఆర్థికవేత్త రాజ్ కృష్ణ.
భారత ప్రణాళికా సంఘం చిట్ట చివరి చైర్మన్ ఎవరు? భారత ప్రణాళికా సంఘం లాస్ట్ చైర్మన్ నరేంద్ర మోదీ. సో 13% ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక ఏది? 13% ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక 1వ ప్రణాళిక. ఓకే, ఫస్ట్ ప్లాన్ అండి, ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్. ఓకే, భారత హరిత విప్లవ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? భారత హరిత విప్లవ పితామహుడిగా ఎంఎస్ స్వామినాథన్ గారిని పేర్కొంటారండి. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి నందు శిస్తు వసూలు చేయడానికి ఎవరిని నియమించేవారు? శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి నందు శిస్తు వసూలు చేయడానికి జమీందారులను నిర్మించేవారండి. భారతదేశంలో కేంద్రీయ బ్యాంకుగా ఏది పరిగణింపబడుతుంది? భారతదేశంలోని కేంద్ర బ్యాంకుగా భారత రిజర్వ్ బ్యాంక్ పరిగణింపబడుతుంది. మన దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉన్నది? మన దేశంలో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఏ ప్రకరణలు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతాయి? సో భారత రాజ్యాంగంలోని ప్రకరణ 12 నుంచి ప్రకరణ 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతాయండి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను మొదట ఎప్పుడు స్థాపించారు? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఫస్ట్ ఎప్పుడు స్థాపించారంటే 2 అక్టోబర్ 1975లో. దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీజీ నడిపిన పత్రిక పేరేమిటి? ఇండియన్ ఒపీనియన్. జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది? జలియన్ వాలాబాగ్ సంఘటన 13th ఏప్రిల్ 1919. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు? నరేంద్ర మోదీ. నీతి ఆయోగ్ CEO ఎవరు? అమితాబ్ కాంత్. నిరంతర ప్రణాళికా రూపకర్త ఎవరు? నిరంతర ప్రణాళికా రూపకర్త గుర్నాల్ మిర్దాల్. 12వ పంచవర్ష ప్రణాళికా కాలం ఎప్పుడు? 12వ పంచవర్ష ప్రణాళికా కాలం 2012-2017. 2012-2017. భారత రాజ్యాంగం ప్రస్తుతం భారత పౌరులకు మొత్తం ఎన్ని ప్రాథమిక విధులను సూచించడమైనది? భారత రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు మొత్తం ఎన్ని ప్రాథమిక విధులను సూచించడమైనది? 11. ప్రస్తుతం మన రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్లు ఉన్నాయి? రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? సో మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. భారత కరెన్సీ నోట్ల ముద్రణలో ఏకస్వామ్య అధికారం కలిగి ఉన్నది ఎవరు? భారత కరెన్సీ నోట్ల ముద్రణలో ఏకస్వామ్య అధికారం కలిగి ఉన్నది RBI అండి. ఫాదర్ ఆఫ్ లోక్సభ అని ఏ లోక్సభ స్పీకర్ను పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ లోక్సభ అని ఏ లోక్సభ స్పీకర్ని పిలుస్తారు? గణేష్ వాసుదేవ మౌలంకర్. గణేష్ వాసుదేవ మౌలంకర్. నెక్స్ట్, గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931 మార్చి 5న జరిగింది. గినీ సూచిక ద్వారా సాపేక్షిక పేదరికాన్ని లెక్కించవచ్చు, అయితే దానిని రూపొందించింది ఎవరు? గినీ సూచిక ద్వారా సాపేక్ష పేదరికాన్ని లెక్కించవచ్చు, అయితే దాన్ని రూపొందించింది ఎవరు? లారెన్స్. భారతదేశంలో 1980వ సంవత్సరంలో ఎన్ని బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి? సో 1980లో భారతదేశంలో మొత్తం 6 బ్యాంకులు జాతీయం చేయబడ్డాయండి. బ్రిక్స్ 9వ శిఖరాగ్ర సదస్సు 2017లో ఎక్కడ జరగనుంది? బ్రిక్స్ 9వ శిఖరాగ్ర సదస్సు 2017లో చైనాలో జరుగుతుందండి. ఉత్తరప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు? యోగి ఆదిత్యనాథ్. నాటికల్ మైల్ ప్రయాణం యొక్క ప్రాముఖ్యత ఏంటి? నాటికల్ మైల్ యొక్క ప్రమాణం యొక్క ప్రాముఖ్యత సముద్ర ఉపరితలాల పొడవులు కొలుచుట. సముద్ర ఉపరితలాల పొడవులు కొలుచుట. మన దేశంలో జాతీయ పోషకాహార సంస్థ NIN ఎక్కడ ఉంది? సో మన దేశంలో జాతీయ పోషకాహార సంస్థ NIN హైదరాబాద్లో ఉందండి. కంటి చూపుకు, గర్భధారణకు, ఎముకల పెరుగుదలకు ఏ విటమిన్ తోడ్పడుతుంది? సో కంటి చూపుకి, గర్భధారణకు, ఎముకల పెరుగుదలకు విటమిన్ A తోడ్పడుతుందండి. జీవితాంతం గొర్రెల్లా బతకడం కంటే ఒక్కరోజు సింహంలా బతికినా చాలు
అని చెప్పిన మైసూర్ పులిగా బిరుదుగాంచింది ఎవరు? జీవితాంతం గొర్రెల్లా బతకడం కంటే ఒకరోజు సింహంలా బతికినా చాలు అని చెప్పిన మైసూర్ పులి ఎవరు? టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్. నెక్స్ట్, ఖేదా సత్యాగ్రహం గుజరాత్లో ఏ సంవత్సరంలో జరిగింది? ఖేదా సత్యాగ్రహం గుజరాత్లో 1918లో జరిగిందండి. నెక్స్ట్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డెట్ టు ఇండియా పుస్తకాలను రచించింది ఎవరు? పావర్టీ అండ్ ఎన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డెట్ టు ఇండియా పుస్తకాలను రచించింది దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్, భారతదేశ చివరి గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశ చివరి గవర్నర్ జనరల్ లార్డ్ క్యానింగ్. లార్డ్ క్యానింగ్. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి. విటమిన్స్ అనే పేరుని 1912లో ఎవరు ప్రతిపాదించారు? విటమిన్స్ అనే పేరుని 1912లో ప్రతిపాదించింది ఫంక్ అండి. ఫంక్. నీరు ఏ అయస్కాంత పదార్థం? నీరు ఏ అయస్కాంత పదార్థం? దయా. కాంతి సంవత్సరం దేనికి సంబంధించింది? కాంతి సంవత్సరం అనేది దూరానికి సంబంధించిందండి. 2017 సంతోష్ ట్రోఫీలో బెంగాల్ విజేతగా నిలవగా రన్నర్గా నిలిచింది ఎవరు? సో 2017 సంతోష్ ట్రోఫీలో రన్నర్గా నిలిచింది గోవా అండి. సో ఇవ్వండి ఈ వీడియోలోని పంచాయత్ సెక్రటరీ మెయిన్స్ పేపర్ 1 రివిజన్ వీడియో 1. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, బేస్డ్ ఆన్ కమెంట్స్ నేను నెక్స్ట్ వీడియో ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్స్ అండి.